యూత్ ఎమ్మెల్యే, డైనమిక్ లీడర్, లోకల్ ఎమ్మెల్యే మా అన్నాపతిని శివన్న అని ప్రజల చేత పరిపరి విధాలుగా రకరకాల బిరుదులతో కొనియాడబడుతున్నటువంటి ఎమ్మెల్యే శ్రీ అన్నాపతిని శివకుమార్ గారు. వీరికి ఒక ప్రత్యేకత ఉంది. వీరు రాజకీయ కుటుంబం అయినా ఆయన ఎమ్మెల్యే కావడానికి చాలా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడి ఇంకో ప్రత్యేకత సాధించుకున్నారు. ఏంటంటే ఈ జగనన్న ఆశయాల్ని అమలుపరచడంలో ప్రధానంగా ఇళ్ల నిర్మాణ విషయంలో రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ ఇవన్నీ ఇళ్ల పట్టాలు అంటే సుమారు 28,000కు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చి మన నెంబర్ 1 ఎమ్మెల్యేగా మన తెనాలిని నెంబర్ 1 ప్లేస్లో పేదల కోసం అని చెప్పి నిలబెట్టిన ఘనత అన్నాపతిని శివకుమార్ గారికే దక్కుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రజల నుంచి వస్తున్నటువంటి అనుమానాలు, అపోహలు, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కొన్ని విమర్శలు, వీటన్నిటిని కూడా ప్రజల ముందు ఐకాన్ పాలిటిక్స్ ఛానల్ ద్వారా మరి ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పిస్తానికి ఈరోజు మనం వచ్చాం. మరి మనకి అవకాశం ముందుగా ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. దీన్ని ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మనం అడిగే ప్రశ్నలకి మన శివకుమార్ గారు సమాధానం చెబుతారు. సార్, డైరెక్ట్గా వస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పాం దాదాపు 28,000కు పైగా ఎక్కడా ఇవ్వని విధంగా నాకు తెలిసి బహుశా సీఎం గారు కూడా ఆయన కాన్స్టిట్యూషన్ ఇచ్చారు లేదో మాకు తెలియదు. అన్ని పట్టాలు మీరు ఇచ్చారు మీ తెనాలి నియోజకవర్గంలో. అయినా టిడ్కో విల్ల విషయంలో ఎందుకు ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది? 24 గంటల ముందు ఇంటర్వ్యూకి 24 గంటల ముందు మన మున్సిపల్ కార్యాలయాన్ని కూడా ప్రతిపక్షాలు మరి మాజీ మంత్రి గారి ఆధ్వర్యంలో ముట్టడి కూడా చేశారని చెప్పి వార్తల్లో చూసాం. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ టిడ్కోనే ఎందుకు మీరు ఈ విధంగా అందులో దాని గురించి ప్రత్యేకంగా ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ప్రస్తావించాలి. ఇటీవల కాలంలో మరి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిని కూడా మీరు తీసుకొచ్చి అట్టహాసంగా పంపిణీ కార్యక్రమం కూడా చేశారు ఆ రోజు. మరి ఆ రోజు చేసిన ఆ కార్యక్రమానికి నిన్న జరిగిన ఈ సంఘటనకి మరి మీరు ఏ విధంగా మీరు స్పందిస్తారు? ఐకాన్ పొలిటికల్ యూట్యూబ్ ఛానల్కి అందరికి హృదయపూర్వక నమస్కారం. ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నలో ఈ గుంటూరు జిల్లాలో గుంటూరు తర్వాత హైయెస్ట్గా 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నా చేత 27,000 పేద కుటుంబాలకి నివాస స్థలాలు ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం నాకు కలగజేశాడు. ఇది ఒక పవిత్ర కార్యక్రమంగా నేను నా నియోజకవర్గంలో ఉన్న పేదలందరికీ ఎంతో మానిటరింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి ఆ వార్డులో లబ్ధిదారుల కోసం నేను మీటింగ్ పెట్టినప్పుడు నివాస స్థలాలు ఎవరెవరికైతే లేవో మీరందరూ అప్లికేషన్స్ ఇవ్వండి అని నేను శాసనసభ్యుడిగా స్వయంగా వార్డులోకి వెళ్ళి మీటింగ్ పెట్టి అడిగింది. అప్పుడు 1,000 కొలది 100 కొలది అప్లికేషన్స్ నాకు వచ్చినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు నన్ను చూసి నవ్వుకున్నాయి. వీడు కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు, వీడికేం తెలియటల్లా, వార్డులోకి వెళ్ళి ఇళ్ళ పట్టాలు ఇస్తాం, అప్లికేషన్లు ఏంటంటే 100 వస్తున్నాయి, వీళ్ళకి ఇవ్వలేరు, వీడు అబాస్ పాలు అయిపోతాడు, ఎమ్మెల్యేగా ఫెయిల్ అయిపోతాడు అని చాలా సంతోషపడి ఇంకా బాగా ఆనందపడ్డారు. కట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ప్రజలకి, పేదలకి నివాస స్థలాలు ఇచ్చే గొప్ప కార్యక్రమం తీసుకుంటే దాన్ని నేను నా నియోజకవర్గ పేదల కోసం ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చేవరకు ఇలా మైండు ఎవరికాడికి పోయి పిచ్చెక్కిపోయింది వీళ్ళకి. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక ఈ 75 సంవత్సరాల్లో తెనాలి నియోజకవర్గం ఏర్పడినాక చాలామంది మహానుభావులు ఎమ్మెల్యేలు చేశారు, ఇక్కడ మంత్రులకు పనిచేశారు.
వీళ్ళందరూ అంటే ఈ తెనాలి నియోజకవర్గం ఏర్పడినాక నా ముందు వరకు పనిచేసిన ఎమ్మెల్యేలు, అంటే ఈ నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యే దగ్గర నుంచి నా ముందు వరకు పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ, దాంట్లో మా నాన్న కూడా ఉన్నాడు, అన్నా సత్యనారాయణ గారు, అందరూ కలిపి తెనాల్లో పేదలకు ఎన్ని ఇల్లు ఇచ్చారు, ఎన్ని నివాస స్థలాలు ఇచ్చారో తెలుసా? 13,000. కేవలం 13,000 ఇచ్చింది. అంటే ఒక్కొక్క శాసనసభ్యుడు తన 5 సంవత్సరాల కాలంలో లేదు 2 సార్లు 3 సార్లు చేసిన వాళ్ళ పదవీ కాలంలో మొత్తం కలుపుకుంటే ఈ నియోజకవర్గం ఏర్పడినాక 13,000 మందికే ఇచ్చింది. కానీ నేను నా 3 సంవత్సరాల పదవీ కాలంలో, అంటే శాసనసభ్యుడికి ఇప్పటికి నాకు 3 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. నేను శాసనసభ్యుడైన మొదటి సంవత్సరంలోనే 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చా. ఇట్స్ ఫ్యాక్ట్. నేనేమి గొప్పగా చెప్పుకోవట్లా, ఆన్ రికార్డ్స్ నేను మాట్లాడుతుంది. నేనేదో గొప్పవాడిని అని చెప్పుకోవటానికో నా ప్రజెంటేషన్ ఇచ్చుకోవట్లా, నేను ఇచ్చాను. ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు. పట్టాలు కూడా పంపిణీ చేశాం. ఇక టిట్కో హౌసెస్, మీరు ఏదో ధర్నాలు చేశారు, అవి చేశారని. ఇక్కడ మనం ఓ పాయింట్ని ఇక్కడ గమనించాలి. నా ముందు పనిచేసిన ఎమ్మెల్యే, ఉదాహరణకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన గత 5 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో. ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఇచ్చిన మ్యాండేటు ఎలక్షన్లో ఓటేసి గెలిపిస్తే ఆ గెలిచిన ప్రభుత్వం ఉండేది 5 సంవత్సరాల పదవి కాలమే. ఆ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ పోటీ చేస్తారు, మళ్ళీ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, ఆ ప్రభుత్వం ఏర్పడింది. టిట్కో ఇల్లి ఎస్, మీరు వదిలేసిన ఇల్లు ఎందుకు మీరు కట్టకుండా వదిలేశారు? ఎందుకు ఇన్ని రోజులు లేట్ అవుతుంది? మీరు బిల్లులు చెల్లించాలా, కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించాలా, టిట్కో హౌసింగ్ డిపార్ట్మెంట్కి మీరు బిల్లులు ఎగ్గొట్టారు, వాళ్ళు పని ఆపేశారు. వేల కోట్ల రూపాయలు మీరు బిల్లులు చెల్లించాలా, పని ఆపేశారు. మేము ప్రభుత్వంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు మా నవరత్నాలని ఇంప్లిమెంట్ చేయటం మాకు ఎంతో ప్రాధాన్యత, మా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ప్రజలకు మేము స్పష్టంగా హామీ ఇచ్చాం. ఏమని? వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాలను ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తాం. కులం, మతం, ప్రాంతం, పార్టీ లేకుండా ఎవడైతే పేదవాడు ఉన్నాడో, ఎవడైతే అర్హత ఉన్నాడో ఆ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి సంక్షేమం ఇస్తాం. మేము ఏ సంక్షేమం ఇస్తామంటే నవరత్నాల్లో పొందవచ్చిన ప్రతి సంక్షేమాన్ని ఆ పేదవాడి కుటుంబానికి ఇస్తామని చెప్పి మా ఎజెండాని మేము చేసుకుంటా ఉన్నాం. సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ దేశంలో, ఈ తెనాలి నియోజకవర్గంలో 86% కుటుంబాలకి మేము సంక్షేమం ఇస్తూ ఉన్నాం. మీరేం చేశారు? మీ టైంలో టిట్కో ఇళ్లను కూడా ఇవ్వలేకపోయారు. అది ఒకటైతే, అసలు ఇక్కడ టిట్కో ఇళ్లలో జరిగిన గొప్ప మోసాన్ని చెబుతా నేను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి గతంలో తెనాలి శాసనసభ్యుడిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 టిట్కో హౌసెస్ అని పెట్టారు. ఫేజ్ 1 పెదరావూరు, ఫేజ్ 2 పూలే కాలనీ, ఫేజ్ 3 ఎక్కడ? దమ్ముంటే సమాధానం చెప్పు, దమ్ముంటే నీకు సమాధానం చెప్పమంటున్నా. ఫేజ్ 3 ఎక్కడ? ఫేజ్ 1 నీ టైంలో పూర్తి చేసుకోలేకపోయావు, 70% అయింది. ఫేజ్ 2 పూలే కాలనీ 50% కూడా అవలా. ఫేజ్ 3 అసలు నువ్వు సైటే కొనలా. సైటు కొనకుండా తెనాలి 40 వార్డుల్లో ప్రజల చేత
ఫేజ్ 3లో మీకు టిట్కో హౌసెస్ ఇస్తామని చెప్పి ప్రజల చేత డీడీలు కట్టించారు. అసలు స్థలం కొనలా. ప్రభుత్వం స్థలం కొనకుండా ఫేజ్ 3కి ఎక్కడైతే గోలీ డొంక ఉందో ఆ గోలీ డొంకలో మీకు ఇస్తామని చెప్పి డీడీలు తీపిచ్చి ప్రజల్ని, పేద ప్రజల్ని, అమాయక ప్రజల్ని డీడీలు తీపిచ్చి మోసం చేసింది మీరా కాదా? దమ్ముంటే రా. నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్నా, పూర్తి ఎవిడెన్స్తో మాట్లాడుతున్నా. మీరు ఎవరెవరి చేత డీడీలు తీపిచ్చారో నా దగ్గర ఉన్నాయి. నేను శాసనసభ్యుడైనాక మున్సిపాలిటీలో ఏంట్రా బాబు ఇది ఫేజ్ 3 అన్నారు, ఈ ఫేజ్ 3 ఎక్కడా అని అడిగితే అసలు స్థలమే కొనలేదండి అన్నారు. మరి స్థలం కొనపోతే ఈ సైటు లేకుండా ఇంతమంది పేద ప్రజల చేత డీడీలు ఎలా తీపిచ్చారో అంటే మోసం చేశారండి అని చెప్పారు. ఎంత దారుణమైన మోసం అని అడుగుతున్నా. ఇది ఒక శాసనసభ్యుడు చేయాల్సిన పనేనా ఇది? పేద ప్రజల యొక్క అమాయకత్వాన్ని కేవలం ఓట్ల కోసం ఇల్లు పూర్తి కాకుండా ఇల్లు పూర్తయిందని చెప్పావు, స్థలం లేకుండా దొంగ డీడీలు తీపిచ్చి దొంగతనం చేసావు, మోసం చేసావు. నేను శాసనసభ్యుడిగా ఆ ఫేజ్ 3ని ఎక్కడా అని అడిగితే కొనలేదు సార్, ఇది మాయా అని చెబితే నేను శాసనసభ్యుడిగా ఆ ఫేజ్ 3కి ఎవరైతే 50,000 డీడీలు కట్టారో వాళ్ళ లిస్ట్ అంతా మున్సిపాలిటీలో తీసి వాళ్ళందరినీ సమావేశపరిచి, అమ్మ ప్రభుత్వం, గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మిమ్మల్ని మోసం చేశాడు, అసలు ఇక్కడ స్థలమే లేదు అని చెబితే, అయ్యా మాకు మోసం చేశారయ్యా అంటే ఆ డీడీలకి 50,000 రూపాయలు ప్రతి కట్టిన వాళ్ళందరికీ ఏదైతే మా రికార్డ్స్ మున్సిపల్ రికార్డ్స్లో ఎక్కినాయో వాళ్ళందరికీ 50,000 రూపాయలు తిరిగి ఇచ్చాం. ఇది నిజమా కాదా? ఇంత అవినీతి చరిత్ర నువ్వు పెట్టుకొని ఇంత దారుణంగా పేద ప్రజల్ని మోసం చేసి నీ టిట్కో ఇళ్లలోనే, ఇంకెక్కడో తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవి వేరు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1 848, ఫేజ్ 2 1000 అన్నావు, ఫేజ్ 3 1000 అన్నావు. అసలు ఫేజ్ 3 సైట్ ఏది? ఇది మోసంగా ఏమంటారండి? పేద ప్రజలను ఆ రకంగా మోసం చేయించి ఎలక్షన్కి ఓట్లు వేయించుకోవాలన్న ఆతృతతో, ఎలక్షన్లు వస్తున్నాయి ఇచ్చేసాం ఇలా ఓట్లతో పొంది నేను గెలవాలన్న అహంతో ఆ పేద ప్రజలను మోసం చేసేవే, డీడీలు కట్టించారే, మా రికార్డ్స్లో ఉన్నవన్నీ ఇచ్చాం, ఇంకా కొంతమంది మేము కట్టామండి, మా దగ్గర లేవండి, మాకు ఇలేదండి అని తిరుగుతూ ఉండాలి. ఇది మోసం, ఇది మీరు చెప్పింది అన్నిటి మీ వెర్షన్ బాగుంది. అయితే ముక్కుసూటిగా ధైర్యంగా ఏదైనా సమాధానం చెప్పగలరు మీరు. మినిస్టర్ చేత ప్రారంభోత్సవం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళ చేతికి ఇవ్వలేకపోవడానికి కారణం కాంట్రాక్టర్లకి ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక లావాదేవీల వల్ల, లేకపోతే రాజకీయంగా ఏదైనా కక్ష సాధింపు ద్వారా? మా టైంలో కాదు ఆ టిట్కో, వాళ్ళు కట్టుకుంది. ఎవడు కాంట్రాక్టర్? వాళ్ళు నియమించుకున్న కాంట్రాక్టర్. ఎవడు టిట్కో? వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు. అసలు మాకేం సంబంధం దీంతో? మేము మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు, ఏమని? టిట్కో హౌసెస్ సంబంధించి ఎక్కడైతే వాళ్ళు ఏమి ఇచ్చారు, 5 లక్షలు, 3 లక్షలు, కొన్నిటికేమో ఫ్రీ. దీనికి సంబంధించి 50,000, 1,00,000 రూపాయలు, 25,000 డీడీ తీపిచ్చారు. ఆ తీపిచ్చినాక బ్యాంకు లోనుకి పెట్టారు. బ్యాంకు లోను ఓ పక్క ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి వస్తుంది వాళ్ళకి. అవన్నీ టిట్కోకి అకౌంట్కి జమ చేశారు. ఈరోజు టిట్కో హౌస్ వాళ్ళకి పూర్తి చేసి ఈపోవటం మూలాన బ్యాంకరు ఇన్స్టాల్మెంట్ అడుగుతూ ఉన్నాడు. ఇటు హౌస్ నిర్మించలేకపోయాడు, ఇటు బ్యాంకర్కి ఆ టిట్కో లబ్ధిదారుడు వాడికి తీసుకున్న డబ్బుకి ఇన్స్టాల్మెంటు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు?
తెలుగుదేశం పార్టీ. అది ఇచ్చారా? పూర్తి చేశారా? కంప్లీట్ అయిందా? అవలా. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? మీది ఎవరైతే టిట్కో హౌసెస్లో గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ పెట్టిందో ఆటితో పేదవాడికి సంబంధించి ఇచ్చిన దాంట్లో 5 పైసలు కూడా మీరు కట్టాల్సిన పని లేకుండా నేను ఉచితంగా ఇస్తాను అని చెప్పాం. ఈరోజు అదే జరిగింది, వాడికి లబ్ధి చేకూరింది. ఈరోజు అదే జరిగింది కదా. ఆ చేసే క్రమంలో లేట్ అయిన మాట వాస్తవమే. అసలు మీరు నిర్మించుకొని మీరు పెట్టుకొని మీరు ఇవ్వలేక మీరు చేసింది అది. వీటన్నిటిని బిల్లులు చెల్లించాలా, వీటన్నిటిని స్ట్రీమ్ లైన్లో తీసుకొచ్చి ఈరోజు మేము ఆ రోజు మినిస్టరు మున్సిపల్ శాఖ మంత్రులు సోదరులు పెద్దలు సురేష్ గారు మేము కలిసి ఆ రోజు ఇచ్చాం. ఇచ్చి ఏం చెప్పాం? అక్కడ ప్రైవేట్ మీటర్స్ ఆ ఇంట్లోకి రావాలంటే ఫస్ట్ ఉండాల్సిందేంటి? కరెంటు మీటర్ ఉండాలి కదా. ఆ మీటర్ మీద డీవియేషన్ వస్తే నేను మినిస్టర్ గారు మాట్లాడాం. ఈరోజు ఆ కరెంట్ అంతా శాంక్షన్ అవుతుంది. ఇది జరిగి ఎన్ని రోజులైంది? సుమారు 15 రోజులు. ఏంటి దీంట్లో? నేను శాసనసభ్యుడిగా మళ్ళీ చెబుతున్నా, నేను టిట్కో హౌసెస్ అని సంబంధించి మేము కాదు పెట్టింది, గత తెలుగుదేశం ప్రభుత్వం. మీరు కట్టుకోలేకపోయారు, మీరు లబ్ధిదారుడికి ఇచ్చుకోలేకపోయారు, మీరు పూర్తి చేసి ఇయ్యలేకపోయారు, లబ్ధిదారుని సర్వనాశనం చేశారు. కాంట్రాక్టర్ టిట్కో వాడికి డబ్బులు ఇవ్వాలా, అప్పులు పెట్టారు. మీరు పేద ప్రజల అమాయకత్వాన్ని ఓటు రూపంలో మార్చుకోవాలని మోసం చేశారు. లేని స్థలానికి టిట్కో హౌసులు అని చెప్పి ప్రజల్ని మాయ చేశారు, డీడీలు కట్టించారు. ఎంత చండాలమైన పనికి మాలిన పని, అవినీతి పని మీరు చేసి ఈరోజు మేమేం చెప్పామా? టిట్కో హౌసెస్ నేను కట్టించానని చెబుతున్నాను. నేను అట్లాంటివి చెప్పను. ఎవడో కన్నాడికి నేను అని చెప్పుకోను. అది మీరు అట్లాంటివి చేసేది, మేము కాదు. మా టైంలో నేను శాసనసభ్యుడిగా, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము ప్రజలకు ఏం హామీ ఇచ్చామో, ఏం చేస్తున్నామో, ఏం సంక్షేమం ఇస్తున్నామో మా బ్రాండ్ ఉంది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఇంట్లో ఏ రకంగా సంక్షేమం ఇచ్చామో మా బ్రాండ్ ఉంది, మా ఓన్ బ్రాండ్. మీరు మీ ప్రభుత్వంలో మీరు నిర్మించుకోలేని, మీరు ఇవ్వలేకపోయారు కదా. ఎందుకని? అది మీ ఫెయిల్యూర్ కాదా? మీ అసమర్థత కాదా? మీ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో 848 ఇళ్ళు నిర్మించి ఇవ్వలేని మీ అసమర్థులు మీరు మా గురించి మాట్లాడితే ఎలా? అసలు ఇంకోటి కూడా ఉంది, ఇది కూడా ప్రజలకు చెప్పాలా. ఏంటంటే అసలు ఇదంతా ఈ టిట్కో హౌస్లు ఇవన్నీ ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎందుకు చేస్తున్నాడు ఏంటంటే నేను కూడా ఏంద్రబాబు వీడి గోళ అని చెప్పి నేను చూస్తే అసలు ఇష్యూ పేద ప్రజల మీద ప్రేమ కాదు. అసలు ఇష్యూ ఆ టిట్కో హౌసెస్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈయనకి టికెట్ ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదంటే ఈయన గత ప్రభుత్వం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి ఆక్రమణలో వీటన్నిటి మూలాన టికెట్ ఇవ్వటం లేదు. ఆయన గ్రాఫ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనేవాడి గ్రాఫ్ ఘోరంగా తెనాల్లో పడిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు ఆయనకి సహకరించటల్లా. తెలుగుదేశం పార్టీలో 3-4 గ్రూపులు ఉన్నాయి, ఎవడు ఈయన దగ్గరికి వెళ్ళటల్లా. చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వటం లేదని తెలిసి తను గ్రాఫ్ను పెంచుకోవాలా, ఈ తెనాల్లో నేనేదో ప్రోగ్రాములు చేస్తున్నా, యాక్టివిటీ చేయాలని సహజ సిద్ధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే పేపర్సు మీడియాని అడ్డం పెట్టుకొని ఈ టిట్కో ఇల్లులని పెద్ద షో చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. ఇది నేను శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతుంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని. ఎందుకంటే ఈ గత 3-4 నెలల్లో జరిగిన పరిణామాలు కూడా మనోహర్ గారు నేనే పోటీ చేస్తున్నా అని చెప్పటం, చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అవటం, మేమందరం కలిసి పోటీ చేస్తే ఈ పరిణామాలన్నీ ప్రజలు అనుకుంటుందే. నాకు ఎవరు క్యాండిడేటు అనేది కాదు నేను చెబుతుంది. అసలు ఈ టిట్కో హౌసెస్ మీద కూడా మీ ఆరాటం ఏంది? ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరాటం ఏంటంటే ప్రజల సంక్షేమం, ప్రజలు కాదు. ఇట్లాంటివి చేసి పేపర్లో రోజు, మీడియాలో రోజు ఉంటే ఇదిగోండి నేను అట్ట చేస్తున్నాను అని ప్రచారంలో పెట్టుకొని మళ్ళీ చంద్రబాబు దగ్గర ఏమండి నాకు సీట్ అండి అని అంటానికి చేస్తున్న కార్యక్రమాలు అని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. సార్, తెనాలి ట్యాంక్ బండ్ మీ డ్రీము, అది ఎంతవరకు వచ్చింది? ఎప్పుడు లెవెల్ పూర్తి చేస్తారు? నువ్వు ఇటు నుంచి వెళ్ళేప్పుడు ఇది కూడా షూట్ చేసుకోండి వెళ్ళు. ఎస్, ఓపెనింగ్ చదువుతున్నా శాసనసభ్యుడిగా. నువ్వు ఇటు నుంచి వెళ్ళేప్పుడు వాటిని కూడా షూట్ చేసుకో. డెఫినెట్గా చదువుతున్నా నేను. తెనాలి బండ్ శాసనసభ్యుడిగా, ఈ ప్రాంతవాసిగా, శివన్న లోకల్గా. ఎందుకంటే నాకు ప్రజలు కల్పించిన గొప్ప అవకాశం, ప్రజలు ఇచ్చిన గొప్ప శివన్న లోకల్. నేను లోకలాన్ని, స్థానికుడిని. నేను నా ప్రాంతాన్ని, నా ప్రాంతంలో ఉన్న కళాకారులు, నా ప్రాంతంలో ఉన్న మేధావులు, నా ప్రాంతంలో ఉన్న, ఎందుకంటే మా తెనాలికి కళల కానాచిగా పేరు. ఎంతోమంది సాహిత్య, నాటక, డ్రామా, సినిమా, అనేక రంగాల్లో ఈ ప్రాంతంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళ యొక్క విగ్రహాల్ని తెనాలి బండ్ రూపంలో తీసుకొస్తున్నాం. తుది దశకు చేరుతూ ఉంది. డెఫినెట్గా రాబోయే 3-4 నెలల్లోనే మొత్తం కంప్లీట్ చేసి దాన్ని ప్రజల యొక్క సందర్శనార్థం, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి దీనిగా తీసుకురాబోతా ఉన్నాం. సార్, సూటిగా మరో ప్రశ్న, అంటే మీరు బహుశా కొద్దిగా మనస్తాపం కలిగించవచ్చు ఈ ప్రశ్నలో అర్థం. నాకేం అస్సలు మనస్తాపం అనేది మీ మీద ఏదన్నా, ఈ ప్రభుత్వం మీద, మీ మీద అంటే వ్యక్తిగతంగా కాదు, మీ ప్రభుత్వం మీద స్థానికంగా ఏదన్నా విమర్శలు ఎత్తిన ప్రతిపక్ష నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీద మాత్రమే తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతున్నారు. చాలామంది గతంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా చాలామంది, ఎక్కువ శాతం మంది మౌనంగానే ఉంటున్నారు. అంటే మిమ్మల్ని ప్రశ్నించారు అనే ఉద్దేశంతో మీరు ఏ విధంగా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనొచ్చా? నేను మళ్ళీ చెబుతున్నాను, రాజకీయం నా వ్యక్తిగత ఎజెండా కాదు. శాసనసభ్యుడిగా నేను ఈ ప్రాంతవాసిని. నేను రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవాడిని. మా నాన్న మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతంలో తెనాలి అభివృద్ధిలో అన్నాబొత్తుని సత్యనారాయణకి ఒక పేజీ ఉంది. ఎలాంటి పేజీ ఉంది? ఫ్రంట్ పేజీ ఉంది. ఫ్రంట్ పేజీ ఒక తెనాలి అనే బుక్ని ప్రింట్ చేస్తే, ఈ తెనాలి చరిత్ర అనే బుక్ను ఒకటి ప్రింట్ చేస్తే, ఈ తెనాలి పురపాలక సంఘ చైర్మన్గా ఎవరి టైంలో ఈ తెనాలి బ్రహ్మాండంగా జరిగింది అంటే ఫ్రంట్ పేజీ వచ్చే పేరు అన్నావత్తుని సత్యనారాయణ గారు. ఆ లెగసీ, ఆ కుటుంబం నుంచి వచ్చినండి నేను. ఆ వారసత్వం నరాన ఉన్నవాడిని. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ వారసత్వం ఉంది. నేను మెచ్యూర్డ్ని. రాజకీయాలు నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుంచి రాజకీయ వాతావరణంలో పెరిగిన వాళ్ళం మేము. మాకు ఊహ తెలిసి ఒక వయసు వచ్చేవరకే రాజకీయం మా కుటుంబంలో వాతావరణం. మా నాన్న మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా. అందుకని రాజకీయాలు మాకు కొత్త కాదు. రాజకీయాల్లో ఎవరో ఒకరిని తిడతమో ఆపాదించటం అట్లాంటి పని కాదు మాకు. అవాస్తవాల్ని ప్రజలకి తెలియజేస్తే, అబద్ధాల్ని ప్రజలకి చెబితే, ఆ అబద్ధాల్ని మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లాంటి వాటిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే మీద ఏదో బురద వేయాలి, బురద చల్లాలి, నాకు మీడియా ఉంది, లేకపోతే నాకు సపోర్ట్ చేసే పేపర్లు ఉన్నాయి అని బురద చల్లే కార్యక్రమం చేస్తే వాటిని తీవ్రంగా ఎదిరిస్తాం.
ఎందుకు ఎదిరిస్తామంటే నేను నిజాయితీపడిని, నో డౌట్, ఎవరైనా రమ్మనండి. నాకే కబ్జాల చరిత్ర లేదు, నాకే ఇంకో చరిత్ర లేదు, క్రిమినల్ చరిత్ర లేదు. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే నేను నా నామినేషన్ పత్రం చూసుకోండి, ఆయన నామినేషన్ పత్రం చూసుకోండి. ఆయన నామినేషన్ పత్రంలో సుమారు 8 నుంచి 16 కేసులు ఉన్నాయి. ఏం కేసులు రా? స్వతంత్ర సంగ్రామంలో పోరాడిన కేసులు అనుకున్నారు. ఏం కేసులు? గవర్నమెంట్కి ట్యాక్స్లు ఎగ్గొడతాం, ఆయన మీద ఉన్న కేసులు. ఇన్ని కేసులు నువ్వు ఎలక్షన్ అఫిడవిట్లో పొందిన వ్యక్తిని చీటర్ అంటారా? ఏమంటారు? ఎస్, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. నా నామినేషన్ ఫైల్ తీయండి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ ఫైల్ తీయండి. ఈ కేసులు ఉన్నాన్ని ఈ కేసులో ఉన్న వాళ్ళు ఏమంటారండి? చీటర్ అనక. అది నీ సంస్కృతి, నీ చరిత్ర. అది నా మీద పోలీస్ కేసే లేనివాడిని నేను. పోలీస్ కేసు అంటే ఏందో తెలియనివాడిని నేను. పోలీస్ స్టేషన్ అంటే ఏందో తెలియనండి. ఇది జాలదా? మరి నువ్వు ప్రజలకి ఏదో మీడియా ఉందనో, సోషల్ మీడియా ఉందనో, ఇంకోటి ఉందనో, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యేగా ఉన్న నా మీద ఏదో ఆపాదించాలి, ఏదో జరుగుతున్నట్టు సృష్టించాలా, ఒక వార్తని క్రియేట్ చేసి వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా పదే ట్రోల్ చేసి ఇట్టంటగా తెనాల్లో, అట్టంటగా ఎమ్మెల్యే, ఇట్టంటగా అని చెప్పి మీ నీచ సంస్కృతి, నీ ఎదవ తెలివితేటలు, ఎదవ ఐడియాలతో చేస్తానంటే ఊరుకోం. ఇట్లాంటి ఆ టైంలో చూసాం, ఇన్ని చూసాం. ఎందుకో తెలుసా? నువ్వు క్రిమినల్, నువ్వు చీటర్వే, అది ప్రజలకు తెలుసు. అందుకే నిన్ను ఓడించారు. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. ఎలక్షన్ అఫిడవిట్ తీసి చూడు. ముక్కుసూటిగా మాట్లాడే మీ తత్వం వల్ల మీకు ఇబ్బంది కలిగిస్తలేదా? అంటే అభిమానుల పరంగా కానీ, కార్యకర్తల పరంగా కానీ, ప్రతిపక్షాల పరంగా కానీ. ఒకసారి శివకుమార్ చాలా మంచివారు, కానీ ఇట్లా నిక్కచ్చిగా నిర్మమాటంగా చాలా ఇబ్బందిగా మారుతున్నారు అనే భావన మీకేమైనా ఇబ్బంది కలిగిస్తలేదు? ఎప్పుడు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను సాధ్యమైనంత వరకు 100కి 99.9% నీతిగా, నిజాయితీగా, నెక్కచ్చిగా ఉండటం నాకు మా నాన్న దగ్గర నుంచి అలవాటైంది. మా నాన్న కూడా అట్టాగే చేసేవాడు. అందుకే మా నాన్నకు మంచి పేరు ఉంది. ఆ తండ్రి వారసుడుగా మా నాన్న రక్తం నాలో ఉంటుంది. ఆ తండ్రికి వారసుడుగా ఆ ధైర్యం, ఆ మాట్లాడే ఇది, మాట్లాడిన మాటకి కట్టుబడి ఉండే తెగువ, ఆనెస్టీ, ప్రధానంగా ఆనెస్టీ ఉన్నాడు. లెక్క చేయి దేవుణ్ణి. ఎందుకు? తల పొగరు కాదు, నిజాయితీ నిర్భయంగా మాట్లాడిస్తుంది. అలాగే నేను రాజకీయాల్లో కానీ, ప్రధానంగా ఈరోజు రాజకీయాల్లో డెఫినెట్గా చెబుతాం. నేను నా సొంత క్యాడర్ దగ్గర కూడా ఏదన్నా నా దగ్గరికి పని వస్తే, అన్న ఇదిగో ఈ పని అంటే 1కి 2 సార్లు చూస్తాను. నేను 1కి 2 సార్లు చూతా, అరే రేపురా లేకపోతే ఎల్లుండ్రా, నేను తెలుసుకొని మాట్లాడతాను. స్పష్టంగా చూతా. అయ్యే పని అయితే అమ్మ ఇదిగో చేసి పెడతాను, అవ్వని పని అయితే అదే ఈ కారణంతో ఇది కాదు, ఇదిగో ఇది కరెక్ట్ కాదు అని స్పష్టంగా చూతా. అది చేయటం వలన ఆ రోజు, ఆ 2 రోజుల్లో వాడు ఇబ్బంది పడతాడో లేకపోతే ఏంటి అనుకోవచ్చు. కానీ ఆ స్పష్టత మనం ఇచ్చినప్పుడు డెఫినెట్గా
ఆ పని అన్నయ్య కరెక్ట్గా చేసాడురా, ఎమ్మెల్యే గారు కరెక్ట్గా చేసాడురా అనుకుంటే దాంట్లో ఎందుకు మభ్యపరచాలా? అవ్వన పని అయ్యిద్దని ఎందుకు చెప్పాలా? అసలు ఎదుటి వ్యక్తి మనం ఒక సహాయం అడిగినప్పుడు అది చేసేదో చెయ్యిందో, చేయలేకపోతే వాటికి అడ్డిల్స్ ఏంటి, చేసేదానికైతే ఎందుకు చేయలేకపోతానో అనే దాన్ని స్పష్టత ఇవ్వటం నిర్మోహమాటంగా చేస్తాను. దాన్ని తప్పంటే ఎలా? అదే ఉండాలి రాజకీయ నాయకుడికి. వీడికి పనిచేసి పెడితే వీడు వెళ్ళిపోతాడేమో, వీడు ఇంకో గ్రూప్ కడతాడేమో, రేపటి నుంచి వీడికి మనతో అవసరం లేదులే అని చెప్పి ఇంకో ఏదో చేస్తాడు అని అనుకుంటే అలా అది మంచిది కాదు రాజకీయాల్లో. డెఫినెట్గా మేము వెళ్ళే మా ఏదైతే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, ఆ ట్రాన్స్పరెన్సీ, మా గుండెల్లో ఉన్న నిజాయితీ, మా ప్రవర్తన, మా యాటిట్యూడ్, ఇవన్నీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అది? గుండెల్లో ఆ ధైర్యం. ఏంటి ఆ ధైర్యం? ఎక్కడా కూడా ప్రలోభాలకు లొంగకుండా ఆనెస్టీగా ఉన్నప్పుడు డెఫినెట్గా అది వస్తుంది. అంటూ వేరే రకంగా ఎందుకు ఉంటుంది? సార్, రాష్ట్ర స్థాయి నుంచి స్థానిక నియోజకవర్గ స్థాయి వరకు చిన్న కామన్ ప్రశ్న ఉంటుంది. అక్కడ ఒక్క జగన్ అనే వ్యక్తిని ఓడించడానికి దాదాపు ప్రతిపక్షాలన్నీ కూడా ఒక్క జగన్ని ఓడించడానికి ఏకమవుతున్న సందర్భంలో రాబోయే ఎన్నికల్లో, అంటే ఎలక్షన్ హీట్ ప్రారంభమైంది కాబట్టి ఎలక్షన్ అనౌన్స్మెంట్ అవ్వలేదు, బట్ హీట్ అయితే స్టార్ట్ అయింది చలికాలంలో. రాబోయే ఎలక్షన్స్లో అన్నాబత్తిని శివకుమార్ వైసీపీ అభ్యర్థిగా ఏ విధంగా ముందుకు వెళ్ళి ఇట్లాంటి హడ్డిల్స్ని ఎదుర్కోగలరని భావిస్తున్నాను. పొలిటీషియన్గా నన్ను ఒకసారి నేను ఎమ్మెల్యేని నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీ దగ్గర ఒక 4-5 క్వశ్చన్లు వేసుకొని వస్తావు. లేదు టిట్కో ఇల్లు లేకపోతే ఇంకోటనో ఇట్లాంటివి ఏదో మీడియాలోనో ఇంకో దాంట్లోనో వచ్చేదాన్ని పెట్టుకొని వస్తారు. అసలు నేనేం చూస్తున్నానంటే ఈ తెనాలి నియోజకవర్గంలో 27,000 మందికి నేను నివాస స్థలాలు ఇచ్చాను. ఇది నిజం కదా? ఓకే, 100%. ఈ తెనాలి నియోజకవర్గానికి ఈ 3.5 సంవత్సరాల్లో 1,365 కోట్ల రూపాయలతో సంక్షేమం చేసిన ఏకైక శాసనసభ్యుని నేనే. మళ్ళీ చెబుతున్నా, ఈ తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఇప్పటికి నాకున్న 3.5 సంవత్సరాల్లో 1,365 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజలకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులేసిన ప్రభుత్వం, డబ్బులేసిన ముఖ్యమంత్రి, డబ్బులేసిన ఎమ్మెల్యే అన్నాబత్తి శివకుమార్, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ. ఇంత సంక్షేమాన్ని మేము ఇంత అద్భుతంగా చేసినప్పుడు నాకెక్కడ అహంకారం కానీ, నాకెక్కడ ఇగోలు కానీ, నాకెక్కడ ఎదుటి వ్యక్తుల్ని అమర్యాదకరంగా మాట్లాడటం కానీ వీటితో నాకు ఉండదు. నాకు ఎంతసేపు ముక్కుసూటితనం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, హానెస్టీ ఉంటుంది, నా వలన 10 మందికి ఉపయోగం జరగాలని ఉంటుంది, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని ఉంటుంది, నా ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనేది ఉంటుంది, నా ప్రాంతానికి ఇంకా నేను ఏ రకంగా సహాయపడగలగాలి, ఏ రకంగా చేయగలగాలనేది ఉంటుంది. నా నిలువెల్ల అది ఉంటుంది. అహంకారం లేకపోతే ఇదిగో మేమే, నేనే, చివరి నిమిషమైన చక్రాన్ని గిరగిర తిప్పుతాను, ఈ మాకుండవు. మేము ఎంతసేపు హానెస్టీగా పనిచేయటం, నిజాయితీతో పనిచేయటం, ట్రాన్స్పరెన్సీగా పనిచేయటం, ప్లస్ నా వలన నా ప్రజలకు మంచి జరగాలి, నా వలన నా ప్రాంతానికి మంచి జరగాలి, అది చూస్తాను. ఆ చూసే క్రమంలో ఇవాళ నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, డైరెక్ట్గా మాట్లాడుతున్నా. నా ప్రత్యర్థి ఎవరో నాకు తెలియదు, ప్రజలకి తెలియదు.
స్టిల్ ఇవాళకి తెనాల్లో క్లారిటీ లేదు. నేను క్లారిటీ ఎవరు పోటీ చేస్తారు? ఓకే, ఎవరైనా చేసుకోండి, తప్పలేదు. విచారాలు బాగా జరుగుతున్నాయి కదా. జరుగుతున్నాయి. జనసేనకి మనోహర్ గారు అని చెబుతున్నారు, ఆలపాటి రాజాకి టికెట్ లేదని చెబుతున్నారు, తెలుగుదేశం జనసేన కలిసిద్దని చెబుతున్నారు, ఆలపాటి రాజాన్ని ఏమో నాదన్ల మనోహర్కి నేను డబ్బులు ఇచ్చేసాను, ఆయన విజయవాడ ఇంకెక్కడికి వెళ్తున్నానని చెబుతున్నాడు. ఇవన్నీ ప్రజలు అనుకుంటుంది, నా సొంత కవిత్వం కాదు, నేను చెప్పేది కాదు, డైరెక్ట్గా చెబుతున్నా. ప్రజలు అనుకుంటున్నారు ఇదంతా. ఇంటింటికి తిరిగి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నేను డబ్బులు ఇచ్చాలే మనోహర్ ఏడవబోతున్నాడు అని చెబుతాను కూడా చెప్పుకుంటున్నారు జనం. సరే, అది వాళ్ళకి సంబంధించింది, అది నాకు సంబంధించింది కాదు. ప్రజలు రాజకీయ నాయకుడిగా నా మీద కూడా చెబుతూ ఉంటారు, నాకు సీట్ లేదని చెబుతాడు, ప్రచారం పెడతాడు. మరి ఇవన్నీ ప్రజల నుంచి వచ్చినాయే, నేను ఎట్లా చెప్పగలుగుతున్నాను? అంటే ఇది వచ్చినప్పుడు అది వస్తుందిగా, అది వచ్చినప్పుడు ఇది, అంటే ఇవన్నీ ప్రజల్లో రకరకాలు ఉంటాయి. సో నేను క్లారిటీ, శివకుమార్ క్లారిటీ, వైఎస్ఆర్ పార్టీ క్లారిటీ, నా ప్రత్యర్థి ఎవరు క్వశ్చన్ మార్క్. కూడా క్లారిటీగా ఉన్నారండి. 100% ప్రజలు కూడా క్లారిటీగా ఉండారు, 100% క్లారిటీగా ఉండారు. వైఎస్ఆర్ పార్టీకి ఇది నేను చెబితే ఓ శాసనసభ్యుడిగా అహంకారంతో మాట్లాడానని ప్రచారం చేస్తారు. కానీ వాస్తవం చెబుతున్నా, నేను 2014లో వైఎస్ఆర్ పార్టీ తరపున శాసనసభ్యుడిగా పోటీ చేసి 18,000 ఓట్లతో ఓడిపోయా. అదే శివకుమార్ 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ తరపున 19,000 ఓట్లతో గెలిచా. రేపు 2024 కూడా అన్నాబోయి శివకుమార్ 25,000 నుంచి 30,000 ఓట్లతో గెలవబోతున్నాడు. చూసుకోండి, ఇది అహంకారం కాదు, ఆవేశము కాదు, అనాలోచన కాదు. ప్రజలకి మేమిచ్చిన సర్వీస్, ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము చేస్తున్నది, ప్రజలకి మా ద్వారా అందుతున్న సంక్షేమం. ఎవడయ్యా ఎమ్మెల్యే 3 సంవత్సరాలు సంక్షేమం చేసి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఏ అక్క ఏ చెల్లి ఇదిగో నీ ఇంట్లో ఈ సంక్షేమం ఇచ్చాను వచ్చిందా అని అడిగినాడు ఎవడైనా గతంలో ఉండడా? ఎవడన్నా తిరిగాడా? ఈరోజు అన్నాబోయి శివకుమార్ శాసనసభ్యుడిగా ప్రతి ఇంటికి వెళ్ళి ఏక్క బాగుండవా, ఇదిగో నీకు సంక్షేమం వచ్చిందా, ఇదిగో నేను పెన్షన్ ఇస్తున్నానక్క వచ్చిందా, ఇదిగో చేయూత పడిందక్క పడిందా, ఇదిగో ఈబీసీ నేస్తం కింద 15 ఏళ్ళు ఇచ్చామక్క వచ్చిందా, ఇదిగో మీ పిల్లలు చదువుతున్నారక్క అమ్మఒడి వేసాం, ఇదిగో మీ పిల్లలు చదువుతున్నారక్క విద్యాదీవెన వేసాం, ఇదిగో అవ్వ తాత నీకు 1వ తారీఖు వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇస్తుందా. ఇవన్నీ అడిగితే అద్భుతంగా ఆ అక్క చెల్లి ఆ అన్న తమ్ముడు ఆ అవ్వ తాత అయ్యా బాగా వస్తుందరా, వాలంటీర్ వచ్చి 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ ఇస్తుందరా, మా అమ్మాయి చదువుకుంటుందరా, విద్యాదీవెన పడిందిరా, ఇదిగో మాకు ఈబీసీ నేస్తం వచ్చిందిరా, గతంలో ఎవరు లేదురా, అగ్ర కులంలో పేదలంరా మేము, అగ్ర కులంలో పేదలను గుర్తించి మొదటిసారి మీరు 15 ఏళ్ళు ఇచ్చారా, ఎంతో సంతోషపడుతున్నావురా. ఏం కోరుకుంటారండి ప్రజలు? ఏ ప్రభుత్వం నుంచి ఇది కదా కోరుకుంది, శాసనసభ్యుడికి ఇది కదా మా నుంచి కోరుకుంటుంది. మేము ఇచ్చిన సంక్షేమాన్ని మళ్ళీ ఆ సంక్షేమాన్ని ఇంటికి వెళ్ళి అడిగి ఒకవేళ రాకపోతే ఎక్కడైనా 1, 2 రాకపోతే ఉంటుంది, ఎక్కడో చోట మిస్టేక్ ఉంటుంది, టెక్నికల్ మిస్టేక్ ఉండొచ్చు, తప్పు పడవచ్చు, ప్రింట్ తప్పు పడవచ్చు, పేరు తప్పు పడవచ్చు, ఆధార్ తప్పు పడవచ్చు, ఎవడో పాలన ఎవడో పేరు మీద ఒక్కోసారి తప్పు పడవచ్చు. అవి ఎంత ఉంటాయి? 100కు 1. ఆ 1ని పట్టుకొని ఇదిగో ఇదిగో అని చెబుతాయి ప్రతిపక్షాలు. అది కాదయ్యా, ఇది రియాలిటీ.
మేము సంక్షేమం ఇచ్చాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ సంక్షేమం ఏ రకంగా అందిందో అందలేదు తెలుసుకుంటున్నాం. ప్రజలు అందుకే మా ముఖ్యమంత్రి గారి మీద, శాసనసభ్యుడిగా నా మీద ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో, ఇది చాలా ఇంపార్టెంట్ నేను మాట్లాడిన మాటలు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎట్టొచ్చింది? మేము పని చేస్తే వచ్చింది, మేము ఇస్తే వచ్చింది. మేము ఇకపోతే మమ్మల్ని ఎందుకు ఊరుకుంటారు? ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు ప్రజలు? మేము చేస్తున్నాం. తెలుసో తెలియక మా వల్ల ఏదన్నా తప్పు జరిగితే ఎమ్మంటే తెలుసుకొని ఆ తప్పును కూడా సరి చేస్తున్నాం. అంతేగాని మేము అహంకారంతో మాట్లాడతల్లా, మేము ఎమ్మెల్యేలం అని డాబులకు పోటల్లా, మేము చెప్పిందే జరగాలని మేము అనుకోవటల్లా. ఒకవేళ శాసనసభ్యుడికి నాకు కూడా తెలుసో తెలియక ఏదైనా జరిగితే ఎమ్మంటే దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నాం. అది అందుకు ఆ నమ్మకంతో మాట్లాడుతున్నా. కానీ దయచేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో కాదు, అహంభావంతో కాదు, ఇంకో రకం కాదు. అందుకు ప్రజలకి నేను చేసిన సంక్షేమం, మళ్ళీ ఆ ఇళ్ళకి మానిటరింగ్ వెరసి ప్రజలు మా నమ్మకాన్ని, ప్రజలు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని, ప్రజలు మా ద్వారా సంక్షేమం పొందుతున్న విధానం, ప్రజలు అంత ఆప్యాయత, అంత ప్రేమతో, అంత దీనిగా ఉండారు. తద్వారా మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, తెనాల్లో నన్ను శాసనసభ్యుడిగా ప్రజలు వాళ్ళు చూపిస్తున్న ప్రేమాభిమానాలను పెట్టి మాట్లాడే కానీ అహంకారంతో కాదు, ఇంకో రకమైన దీంతో కాదు. సార్ ఇక్కడ ఒక చిన్న, ఇది ఫేస్ టు ఫేస్ కార్యక్రమం, క్వశ్చనీర్లా కాకుండా డైరెక్ట్గా మాడుతున్నాం కాబట్టి మీరు ప్రజల మీద అంత నమ్మకం ఉంచి సంక్షేమ పథకాల గురించి చాలా చక్కగా చెప్పారు. భారతదేశం నిజంగానే వాస్తవం, ఏ గవర్నమెంట్ కూడా చేయని పథకాలు ఇస్తుంది. బట్ అయితే భౌతికంగా అభివృద్ధి కార్యక్రమాలని కుంటుపడ్డాయి. అట్ ద సేమ్ టైం ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మరో పార్టీ వాళ్ళు వచ్చి చారిటీ మట్టి కూడా వేయలేదు, మట్టి కూడా పరుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. దీని మీద మీ కామెంట్ ఏంటి? నేను అదే చూస్తూ ఉంది. మేము సంక్షేమానికి మొదట ప్రాధాన్యత ఇచ్చిన మాట నిజం, అంటే అనుమానమే లేదు. ఆ మొదట ప్రాధాన్యత ఇవ్వటం మా బాధ్యత అనుకుంటున్నామండి. ఎందుకంటే ఒక రాష్ట్ర అభివృద్ధి అనేది సంక్షేమం, అభివృద్ధి అన్నీ ఉండాలి, అది వాస్తవం. కానీ అసలు పేదవాడు పట్టెడు అన్నం 2 పూట్ల 3 పూట్ల తినే పరిస్థితి లేని ఈ రాష్ట్రంలో ఆ పేదవాడికి 3 పూట్ల అన్నం తిని సామాజికంగా వాడిని కూడా సమాజంలో నిలబెట్టే ఒక స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పక ఎవడో తీసుకొచ్చాం. అదే సంక్షేమాన్ని డైరెక్ట్గా వాడి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయటం. దాని ద్వారా ఏమొచ్చింది? వాడి ఆర్థిక పురోగతికి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం వాడికి తోడ్పాటునిచ్చింది. అది చేసినప్పుడే వాడికి కొనుగోలు శక్తి పెరిగింది. ముందు దానికి మా ప్రయారిటీ ఇచ్చాం, చేసాం. అట్ ది సేమ్ టైం ఈ 3 సంవత్సరాల్లో వర్షాలు బాగా పడతాం. ఆ వర్షాలు బాగా పడినప్పుడు రోడ్డు డ్యామేజ్ జరగటం వాస్తవమే, దాంట్లో అనుభవం వేరే. దీన్ని ఇంకో రకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దెబ్బతిన్న ప్రతి రోడ్డుని మళ్ళీ రోడ్డు వేసే కార్యక్రమం తీసుకొస్తున్నాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన తెనాలి నియోజకవర్గమే తీసుకుందాం. తెనాలి నియోజకవర్గంలో నేను 40 వార్డుల్లో సుమారు ఇప్పటికి 70 నుంచి 80 సీసీ రోడ్లు వేశాను. తెనాలి ఓవర్ బ్రిడ్జి దగ్గర నుంచి అంగల్గూతురు దాకా రోడ్డు దెబ్బతిని ఉంటే రోడ్డు వేసాం. మొన్న రంజాన్ ముందే బ్రహ్మాండంగా వేసాం. ఇప్పుడు అయినా చూసుకోండి. అంగల్కూతురు ఇప్పుడు వెళ్ళి చూసుకోండి. మీరు ఒకసారి మీ కెమెరామెన్తో వెళ్ళి చూసుకుంటే అంగల్కూతురు
రైల్వే గేట్ దగ్గరికి వెళ్ళే రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే 30 సంవత్సరాల నుంచి ఒక్కడ పట్టించుకొని ఆ రోడ్డు ఇలా 30 సంవత్సరాల నుంచి. అంగలగూతురు గ్రామం తెలుగుదేశానికి కంచుకోట. అటువంటి అంగలగూతురు గ్రామంలో జడ్పీ స్కూల్కి సుమారు 1000 స్ట్రెంత్ ఉన్న స్కూలు, రైల్వే స్టేషను, అటు నుంచి కోపెల్ల, గుడివాడ ఈ వెళ్ళే రూట్లో దారుణంగా ఉన్న రోడ్డు ఈరోజు నేను 2 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు వేయించాను. ప్లస్ అంగలకూతురు జడ్పీ స్కూల్ రోడ్డు ఈరోజు సీసీ రోడ్డు వేయించా. ఇలా నేనేం వేగ్గి చెప్పట్లా, ఆధారాలు లేకుండా అబద్ధాలు మాట్లాడతలా. నేను అబద్ధం కాదు నేను మాట్లాడేది, విత్ ఎవిడెన్స్. నేను వచ్చినాక ఏ రోడ్డు వేసాను, ఎక్కడెక్కడ రోడ్డు వేసాను తీసుకొస్తున్నాం. అయితే ఈ చేసిన దాంతో రోడ్లన్నీ బాగుండాయని నేను చెప్పటల్లా, అది కూడా మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు నేను వేసిన రోడ్లతో తెనాల్లో రోడ్లన్నీ బాగుండాయి అనేది కూడా అది కాదు. మేము మొదట ప్రయారిటీ ఇచ్చింది సంక్షేమానికి ఇచ్చాం. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కత్తిమ్మ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా తీసుకొస్తున్నాం. రాబోయే 6 నెలల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి రోడ్స్ అన్నిటిని కూడా. దీన్ని మనం ఏం చెబుతున్నాం, ఉదాహరణకి సమెక్స్ పార్టీ ఏదో ఒక పార్టీ ఈ రాష్ట్రంలో గుంటలు ఉన్న చోట మట్టి పూడుతాం అన్నారు. ఏం పూడ్చారా? ఎన్ని కిలోమీటర్లు పూడ్చారు మీరు? ఎన్ని కిలోమీటర్లు పూడ్చారు? అంటే ఇప్పుడు మీరు పూడ్చారు కాబట్టి ఈ రోడ్లన్నీ బాగున్నాయంటేగా, మరి రోడ్లు బాగోలేదని మాట్లాడతారేంది? ఓకే, గుంటలు ఉన్నాయి, మీరు పూర్తి చేశారు, మీరు పూడ్చి ఆ రోడ్లన్నీ బాగు చేశారు అంటే రోడ్లు బాగున్నట్ట? ఇది ఇలా ఉంటుంది. బాగుంది కదా అని డైలాగ్ చెప్పటం కాదు. సో డెఫినెట్గా చెబుతున్నాం, మేము సంక్షేమానికి ప్రయారిటీ ఇచ్చిన మాట నిజం. సంక్షేమం మా మొదటి ప్రయారిటీ. ఎందుకు? మా అభిమతం, మా ఆకాంక్ష ఈ రాష్ట్రంలో పేదవాడు 3 పూట్ల అన్నం తినాలా, ఈ రాష్ట్రంలో పేదవాడికి ఆర్థిక అసమానతలను తొలగించాలా, ఈ రాష్ట్రంలో పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాల ద్వారా, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ద్వారా వాడి జీవన ప్రమాణాలు పెరగాల, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేయాలా, ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకి ఒక సొంత స్థలాన్ని ఇవ్వాలా. ఇది ఆర్థిక అసమానతను తొలగించి ఆ పేదవాడిని సమాజంలో ఉన్నత భావాన్ని తగ్గించి ఆ పేదవాడు నేను కూడా, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక స్థలం ఉంది, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమంతో నేను ఈ కార్యక్రమం చేసుకుంటున్నా, నేను సంపాదించుకునే డబ్బులతో పాటు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం డబ్బుల ద్వారా వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడై బాగా ఉంటున్నాం. అది తీసుకొచ్చాం. సార్ మరో చిన్న 1 more క్వశ్చన్ అండి. మరి తెనాలి మొత్తం గంజాయి మయమైపోయిందని చెప్పి ఇటీవల మాజీ స్పీకర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అది ఆయన ఆరోపణలో, ఎందుకంటే మీరు పాలకుడిగా తెనాలి మొత్తానికి ఒక నాయకుడిగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఆరోపణలో మరి దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు, ఏ విధంగా కామెంట్ చేస్తారు? అంటే మనోహర్ గారు, ఆల్ఫర్డ్ రాజా గారు లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడారని నేను మాట్లాడతలేదు. ఇక్కడ మనం ఒకే ఒక విషయం, ఎవరి కాళ్ళు ఇది ఎక్కువైంది అది ఎక్కువైంది అనేది పక్కన పెడితే, సహజంగా దేశం మొత్తం పోకడలు మారినాయి, యువత యొక్క వ్యసనాలు మారినాయి. హైదరాబాద్లో పబ్ కల్చర్ ఉంది అంటే యువత అంతా చెడిపోయినట్ట. అలాగే సిగరెట్ అలవాటు, యువత సిగరెట్ తాగుతున్నారంటే దాన్ని అరికెత్తామా? అలాగే తెలుసో తెలియకో యువత వ్యసనాలకి బానిస అవుతున్నారు. ఆ బానిస అయ్యే
తత్వం పెరిగింది. అయితే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రసార మాధ్యమాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, అనేక కారణాలు ఉన్నాయి. దాంట్లో దేశవ్యాప్తంగా ఈ మత్తు పదార్థాలు, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, వీటి రవాణా కానీ, వీటి ఉత్పాదనలు కానీ, ఈ రకరకాల దొంగ పనులు జరుగుతున్న మాట ఈ మధ్యకాలంలో బాగా వినపడుతుంది. ఆ వినపడే దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా వినపడుతూ ఉంటుంది, తెనాల్లో కూడా వినపడుతుంది, పక్కనున్న ఇంకో రాష్ట్రంలో వినపడింది, ఇంకో రాష్ట్రంలో వినపడుతుంది, లేకపోతే మోడీ గారు గుజరాత్లో వినపడింది, ఇంకో చోట. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇలా జరుగుతూ ఉంది. నేను శాసనసభ్యుడిగా ఇలాంటి దీనికి వచ్చినప్పుడు పోలీసులకి పూర్తి పవర్ ఇచ్చిన ఏకైక శాసనసభ్యుడిని నేనే. ఏకైక శాసనసభ్యుడిని నేనే. పోలీసులకి పూర్తి పవర్ ఇచ్చి ఎక్కడైనా కానీ మీరు ముందు ఇది చేసినప్పుడు పొలిటికల్ ఎక్కడా లేకుండా నిర్మమాటంగా వీటిని అనసమని. తెనాల్లో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. అదే జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఏ ఏ ప్రాంతం నుంచి ఎలా ఎవరెవరు ఏమేం చేస్తారు, నేను మళ్ళీ స్ట్రైట్గా చెబుతున్నా మీ ద్వారా. ఊరకనే ఫలానాది ఉంది లేకపోతే ఇంకోటి ఉందని పబ్లిసిటీకి మాట్లాడుకుంటాం, లేకపోతే ఎవడో ఒకరి మీద అపనింద వేయటానికి మాట్లాడటం కాదు. ఎవరో ఒకరి మీద అపనింద వేయటానికి కాదు. అంటే తెనాల్లో ఏమన్నా తయారు చేస్తారా, లేదు పక్క రాష్ట్రంలో ఏమన్నా ఇది చేస్తారా? ఇది ఈరోజు ఈ మత్తు పదార్థాలు అనేది యువత యొక్క ఆధునిక పోకడకి, యువత యొక్క వ్యసనాలకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గొప్ప మార్పుల్లో ఈ గంజాయి కూడా ఒకటి. అంతేగాని ఓర్ని రాజకీయ నాయకుడు ఆరోపణలకి ప్రత్యారోపణలకి కాదు. నేను ఓవరాల్గా మాట్లాడుతాను, లేదు నేను తప్పించుకోవటానికి మాట్లాడతాను, లేకపోతే ఇంకోటి నేను కాదు పలానా వాడు అని చెప్పి మాట్లాడతా. ఈ ఇనానమస్గా ఎవరు యువత, మన యువత కాదా, పెడదోవ పడతా ఉంది. దాన్ని నిర్మూలించడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో ఉన్నాం. తెనాల్లో అన్నాబోసి శివకుమార్ అంతకన్నా ఎక్కువ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా పొలిటికల్ కానీ ఇంకోటి కానీ ఈ లేకుండా చేస్తున్నాం. చూడండి మీరే తొందరలో ఎక్కడెక్కడ ఆ మూలాలు ఎక్కడైనా కానీ ఈ ప్రాంతంలో ఉంటే వాటిని సామూహికంగా పెలికి తీసే కార్యక్రమం కూడా చేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఒక డెవలప్మెంట్ సంబంధించి తెనాలి పట్టణంలో మరి ఒక ఆక్రమణల తొలగింపు కానీ, ట్రాఫిక్ కంట్రోల్ కానీ, ఈ విషయాల మీద గతంలో మీరు మీటింగ్స్ పెట్టారు, చర్చలు చేశారు, ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పారు. అది ఎంతవరకు ఫలించినాయి, దాన్ని ఫాలోఅప్ మేము చేస్తున్నారా? ఇది మనం మంచి ఎక్సర్సైజ్ చేసాం. బాగా ట్రాఫిక్ నియంత్రణకి కొన్ని రోడ్స్ని వన్ వే చేయటం, వీటన్నిటిని. అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ ఏంటంటే కరోనా, నేను వ్యక్తిగతంగా శివకుమార్గా ఈ తెనాలి టౌన్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, అలాగే రోడ్డు వైండింగ్స్, ఇవన్నీ నాకు ఎంతో నా నరాన ఈ లోపల ఉండే వీటన్నిటిని బాగా చేయాలని. బ్యాడ్ లక్ ఏంటంటే కరోనా, ప్రపంచవ్యాప్తంగా కరోనా రావటం, ఆ మహమ్మారి నుంచి మనందరం బతుకు జీవుడా ఎట్ట బతకాలి అని వచ్చిన మార్పుల్లో వ్యాపారాలు పోగొట్టుకున్నారు, జీవన విధానం మారింది, జీవన శైలి మారింది, బతకటం కష్టమైంది. ఇప్పుడు అందరూ ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు. పాప ఇన్స్టాల్మెంట్ కట్టుకోవటం కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకు 2 సంవత్సరాలు వ్యాపారాలు సరిగ్గా లేక షాపుల వాళ్ళంతా ఆర్థికంగా బాధపడతా ఉన్నారు. చిన్న వ్యాపారస్తుడు ఇంకా బాధపడతా ఉన్నాడు. అసలే కరోనా దెబ్బతీసింది అంటే మళ్ళీ నా నిర్ణయాలు, మళ్ళీ రోడ్డు వైండింగ్ అనో, లేకపోతే ఈ షాపులని, ఈ చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళని
చేయటం అంటే వీటి వల్ల మళ్ళీ పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని వాళ్ళకి టైం ఇద్దాం. మళ్ళీ వాడు మామూలు స్థాయికి కోలుకున్నాక, మళ్ళీ వ్యాపారాలన్నీ బాగున్నాక ఒక టైం ఇచ్చి ఆ టైంలో వీళ్ళంతా పుంజుకున్నాక మళ్ళీ ఆ రోడ్డు వైండింగ్స్ కానీ ఇలాంటి ఎక్కడైతే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కానీ వీటన్నిటిని తీసుకోవాలి. అయితే అందువలన ట్రాఫిక్ ఆంక్షలను వదిలేస్తామని కాదు. మీరు ఈ వీడియో అయిపోయే 2-3 రోజుల్లో మీరు చూసుకోండి. రీసెంట్గానే నిన్న మొన్న మానిటరింగ్ చేసాం. ట్రాఫిక్ ఎలా ఇంకా క్రమబద్ధీకరించి ఇప్పుడు ప్రజల యొక్క అవసరాలకై ప్రజల యొక్క ఆ ట్రాఫిక్ వలయాన్ని నుంచి ఎంత ఫ్రీగా చేయగలుగుతారో అది కూడా రాబోయే 2-3 రోజుల్లో జరగబోతా ఉంది. యాజ్ ఎ టీమ్ లీడర్గా డెవలప్మెంట్ బాగా కృషి చేస్తున్నారు. ఐకాన్ ఛానల్ తరఫున అభినందనలు. అయితే మీ టీంలో చేయాల్సిన ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం వ్యవస్థ ఒకటి చేతుల్లో ఉండదు, ఒకటి నియంత కాదు. అందరం కలిసి పనిచేస్తేనే ఎప్పుడు బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఆ అందరినీ పనిచేయటం, అందరితో సత్సంబంధాలు ఉండటం, ఆ అందరినీ నేనున్నాను అని ముందుకు తీసుకెళ్ళటం ఇంపార్టెంట్. ఓ శాసనసభ్యుడికి నేను అదే చేస్తాను. ఒక అధికారి బాగా పనిచేయచ్చు, ఒక అధికారి స్లోగా ఉండొచ్చు, ఒక అధికారి సిక్ లీవ్లో ఉండొచ్చు, ఇంకొక అధికారి అలసత్వంగా ఉండొచ్చు. ఇది ఉంటుంది. ఈ కాంబినేషన్, ఈ కంపోజ్ లేకుండా ఎలా ఉంటుంది? కాకపోతే సాధ్యమైనంత వరకు మంచి ఆఫీసులతో టీం వర్క్గా ఉన్న ఆఫీసర్లు అందరూ, ఉన్న డిపార్ట్మెంట్స్ మొత్తం ఒక టీం వర్క్గా ఇదిగో ఇది ప్రజలకు మంచిది, ఇది మన ప్రాంతానికి మంచిది, 1-2 సార్లు డెసిషన్ తీసుకొని గో అహెడ్. డెఫినెట్గా ఆ మంచి టీం వర్క్తో నేను చేస్తున్నాను. నాకున్న అధికారులు, నాకున్న డిపార్ట్మెంట్స్, తెనాలి నియోజకవర్గం వరకు అందరం ఒక మంచి టీం ఎఫర్ట్స్తో. నేను మళ్ళీ చెబుతున్నా, నేను అహంకారిని కాదు, నేను ఎమ్మెల్యేని అన్న అహం నాకు లేదు. నేను చెప్పింది జరగాలి అనేది నాకు అసలు తెలియదు. నాకు శాసనసభ్యుడిగా మంచి పేరు తెచ్చుకోవాలా, శాసనసభ్యుడిగా నా ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలా, శాసనసభ్యుడిగా నా ప్రాంత ప్రజల సంక్షేమాన్ని ఎక్కువ ఇవ్వాలా, నా ప్రాంతం అభివృద్ధి జరగాల. అంతేకాకుండా కొన్ని వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది వాళ్ళ వివిధ రంగాల్లో, వివిధ ఉన్నత పదవుల్లో, ఉన్నత ఉద్యోగాల్లో వాళ్ళందరూ కూడా ఉండటం కూడా ఆయన చెప్పుకోలేదు కానీ స్పెషల్ క్వాలిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ ఐకాన్ ఛానల్ ద్వారా మీరు మాకు విలువైన సమయాన్ని కేటాయించి ఫేస్ టు ఫేస్ అనే కార్యక్రమానికి కాస్త కొన్ని ప్రశ్నలు అడిగాము. మరి వాటికి మీరు కూడా చక్కగా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.